మామా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరకు వ్యాలీ. మనమైతే పొద్దు 4 గంటలకైతే నిద్ర లేచినాం. అలా విండో స్లైడ్ చేసి బయటకు చూస్తే మంచి అయితే దారుణంగా పడుతుంది. చాలా ఎక్కువగా ఉందని నేనైతే ఫుల్ స్లీవ్ వేసేసుకున్నా. మనమైతే ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ కి వెళ్తున్నాం. కింద కార్ దగ్గరికి వెళ్ళేసి మనమైతే స్టార్ట్ అయిపోయాం. వార్మప్ చేసి స్టార్ట్ అయ్యేసరికి మనకు రోడ్ అయితే ఏం కనబడట్లేదు మామా. ఇక్కడ నుంచి మనం వెళ్లే లొకేషన్ అయితే 8 కిలోమీటర్స్ ఉంది. రోడ్డు సరిగ్గా కనబడట్లేదు కాబట్టి మేము మెల్లమెల్లగా వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆటో వాళ్ళు పైకి వెళ్ళనివ్వడం లేదు మామా మన కార్ ని. కార్ అయితే అక్కడే పార్క్ చేసి మేము అయితే నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి లొకేషన్ అయితే ఇంకో 1 కిలోమీటర్ చూపెడుతుంది మామా. కొంచెం ట్రెక్కింగ్ కూడా గట్టిగానే ఉంది. ట్రెక్ చేసేటప్పుడు అయితే అర్థమైంది మామా, మెంటల్ ఫిట్నెస్ కాదు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలని. కార్ పైకి తీసుకొస్తే ఏం ప్రాబ్లం ఉండదు మామా, డైరెక్ట్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. కాకపోతే వాళ్ళు అక్కడే ఆపేశారు. మేము అలాగే ఇలాగో కష్టపడి కొన్ని షార్ట్ కట్స్ తెచ్చుకొని పైకి అయితే వచ్చేసాం మామా. మేము పైకి వచ్చిన ఒక 10 నిమిషాల తర్వాత అయితే సన్ రైజ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ క్రౌడ్ అయితే మెల్లిమెల్లిగా పెరుగుతుంది మామా. సన్ రైజ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఒక కాఫీ తీసుకొని అయితే వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. లొకేషన్ అయితే చాలా బాగుంది మామా. మీరు గనక ఈ సీజన్ లో గిట్ట అరకు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇంతలోనే ఇక్కడ వాళ్ళు అరకులో పాపులర్ అయిన దింసా డాన్స్ అయితే స్టార్ట్ చేశారు. మేమైతే కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం మామా. ఎండ అయితే చాలా ఎక్కువ అయిపోయింది. నైట్ ఫుడ్ అయితే మనం సరిగ్గా తినలేదు కాబట్టి చాలా ఆకలేసింది మామా. అందుకే ఈ రోజు ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాం. ఫుడ్ అయితే తినేసి మనం మళ్ళీ కటిక వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి. అందుకోసం అని మనం మడగడ వ్యూ పాయింట్ నుంచి అయితే రిటర్న్ అయిపోయాం. నెక్స్ట్ అయితే ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి మామా. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్ బాయ్.